వెల్కమ్ టు SS న్యూస్. నేను మీ శిరీష. రణస్థలం ఇండియన్ బ్యాంక్ వద్ద గుర్తు తెలియని ముగ్గురు మహిళలు చోరీకి పాల్పడ్డారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలోని ఇండియన్ బ్యాంక్ వద్ద కొచ్చెర్ల గ్రామానికి చెందిన ఇద్దరు మహిళలు పొదుపు డబ్బులు తీసుకుని వస్తుండగా అక్కడే వేచి ఉన్న గుర్తు తెలియని ముగ్గురు మహిళలు వారి బ్యాగ్లను కోసి ఇద్దరు మహిళల వద్ద చెరో 50,000 దొంగలించారు. ఈ మేరకు జైర్పురం ఎస్ఐ పోలీస్ సిబ్బంది కలిసి సీసీ ఫుటేజీలు పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. ఇండియన్ బ్యాంక్ వద్ద ఎక్కువగా వ్యాపార సముదాయం కావడం వలన తరచుగా ఇటువంటి సంఘటనలు జరగడం అందరిలో ఆందోళన నెలకొంటుందని, ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై పోలీసులు నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. పారదర్శక సుపరిపాలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకు పారదర్శకంగా సుపరిపాలన అందిస్తున్నామని మాజీ మంత్రి రాజాం నియోజకవర్గ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా 2వ రోజు విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలో పర్యటించి నియోజకవర్గంలో ఏడాదిలో చేసిన సంక్షేమం అభివృద్ధిని ప్రజలకు వివరించారు. ముందుగా రేగడి ఆమ్దలవలస, కోడిస గ్రామం, తినివాడ గ్రామం, వెంకటాపేట గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి సుపరిపాలనపై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొండ్రుకు మహిళలు, గ్రామ ప్రజలు పూలవర్షం కురిపించి ఘనస్వాగతం పలికారు. కూటమి పాలన ఎంతో సంతృప్తికరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే ఏడాది పాలనలో చేపట్టిన మంచి పనులను ప్రజలకు వివరించారు. నియోజకవర్గంలో మండల నాయకులంతా ఒకేసారి చేరుకుని ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలన కోసం వివరించడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సమస్యలు ఏవైనా ఉంటే వారికి తెలియజేస్తే వాటిని పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కొండ్రు జగదీష్, కిమిడి అశోక్ కుమార్, దోబ ధర్మారావు, గురబాన నారాయణరావు తదితర కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ పేరుతో శుక్రవారం శ్రీకాకుళం నగరంలోని అరసవిల్లి రోడ్లో గల సన్ రైజ్ హోటల్ నందు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, పార్లమెంట్ సమన్వయకర్త తమ్మినేని సీతారాం, మాజీ మంత్రి సీదిర అప్పలరాజు, ఎమ్మెల్సీ నత్తు రామారావు, మాజీ ఎమ్మెల్యేలు రెడ్డి శాంతి, గొర్లె కిరణ్ కుమార్, టెక్కల సమన్వయకర్త పేరాడ తిలక్, ఆమ్దలవలస సమన్వయకర్త చింతాడ రవికుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి గేదెల పురుషోత్తం, అలాగే జిల్లా పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రణస్థలం మండలం జైర్పురం సబ్ ఇన్స్పెక్టర్ సిబ్బందితో కలిసి డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహించారు. రణస్థలం మండల కేంద్రమైన జైర్పురంలో శుక్రవారం కార్నర్ సెర్చ్ లో భాగంగా సర్కిల్ ఇన్స్పెక్టర్ తో పాటు 4 మండలాల సబ్ ఇన్స్పెక్టర్లు సిబ్బందితో డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని 19 వాహనాలను పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తరలించి సీజ్ చేస్తామని సీఐ అవతారం పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు గంజాయి నిర్మూలనే లక్ష్యంగా తీసుకుని జైర్పురంలో తెల్లవారుజామున డోర్ టు డోర్ తనిఖీలు నిర్వహించి అనుమానితుల వద్ద సరైన పత్రాలను సేకరించి ఎటువంటి పత్రాలు లేని 19 ద్విచక్ర వాహనాలను పట్టుకుని సీజ్ చేస్తున్నట్టు తెలిపారు. గంజాయి బెల్ట్ షాపులు మరియు నేర రహిత చర్యలకు ఎవరైనా పాల్పడినట్లయితే కఠిన చర్యలు తప్పవని, కొత్తవారు ఎవరు వచ్చినా అనుమానితులు కనబడినా వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. 2 వేరువేరు చోరీలు చేసిన వ్యక్తిని నరసన్నపేట పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. జలమూరు మండలంలో ఇటీవల జరిగిన 2 చోరీల్లో భాగంగా నిందితుడిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని నరసన్నపేట సీఐ ఎం శ్రీనివాసరావు, ఎస్ఐ అశోక్ బాబు కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం నరసన్నపేట సీఐ కార్యాలయంలో వారు మాట్లాడుతూ 2 వేరువేరు దొంగతనాల్లో జలమూరు మండలం యాళ్లపేటకు చెందిన మాధవరావు ఈ దొంగతనాలకు పాల్పడినట్లుగా గుర్తించామన్నారు. శుక్రవారం అతనిని అరెస్టు చేసి 6.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. జలమూరు మండలం రానా గ్రామంలో ఒక ఇంట్లో నుంచి ఒక గుర్తు తెలియని దొంగలు 3.5 తులాల బంగారు ఆభరణాలని అపహరించడం జరిగింది. అలాగే జలమూరు మండలం రామకృష్ణాపురం గ్రామంలో 27/8/24
తారీఖున 3 తులాల బంగారు ఆభరణాలు ఒక ఇంట్లో నుంచి లాక్స్ బ్రేక్ చేసి దొంగలించడం జరిగింది. ఈ 2 కేసుల్ని మేము ఈరోజు 9 గంటలకి మా ఎస్ఐ గారి సిబ్బంది తిలారు రైల్వే స్టేషన్ దగ్గర ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆయన పేరు మట్టు మాధవరావు. ఆయన వచ్చేసి ఎల్లంపేట జిల్లా దగ్గర. ఆయన పట్టుకోగా ఆయన దగ్గర నుంచి 2 కేసులు ఆయన కన్ఫ్యూజ్ చేశాడు. ఆయన దగ్గర నుంచి 6.5 తులాల బంగారు ఆభరణాన్ని రికవర్ చేయడం జరిగింది. వాటిని సీజ్ చేసి అతనిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తుంది. సారంకోట మండలం మాల్వా పంచాయతీలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు సంక్షేమానికి అభివృద్ధికి దూరంగా ఉన్నారు. అందుకే ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. రాష్ట్రంలో లోటు బడ్జెట్లో ఉన్న సంక్షేమం అభివృద్ధి ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో అధికారంలోకి రాగానే చెప్పిన విధంగా పెన్షన్ 1000 రూపాయలు పెంచి ప్రతి నెల 1వ తారీఖున 4000 రూపాయలు ఎన్డీఏ కూటమి అందించడంతో పాటు సూపర్ 6 పథకాలు జెట్ స్పీడ్లో అమలు చేస్తుందని ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. సారంకోట మండలం మాలువ పంచాయతీలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాదిగా చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. వారికి అందుతున్న సంక్షేమ పథకాలపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై వారి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్ కుమార్, ఎంపీపీ చిన్నాల కూర్మినాయుడు, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ మరియు ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అల్లూరు సీతారామరాజు త్యాగం, వీరత్వం యువతకు మార్గదర్శనం కావాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పిలుపునిచ్చారు. అల్లూరి సీతారామరాజు జయంతిని శ్రీకాకుళం కలెక్టరేట్లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 126వ జయంతి కార్యక్రమాలు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అల్లూరి సీతారామరాజు భారత స్వతంత్ర పోరాటంలో నిస్వార్థంగా పోరాడిన గొప్ప యోధుడని పేర్కొన్నారు. అల్లూరి స్ఫూర్తితో ప్రజల్లో దేశభక్తి భావాన్ని ప్రేరేపించేందుకు జిల్లా వ్యాప్తంగా పలువురు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి చిత్రపటానికి పుష్పాంజలులు సమర్పించి జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, డిఆర్ఓఎం వెంకటేశ్వరరావు, వామా పీడి సుధాకర్ రావు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చిక్కుముడి వీడిన జంట హత్యల మిస్టరీని కాశీబుగ్గ డీఎస్పీ వెంకటప్పారావు మీడియాకు వివరించారు. వావి వరసలు మరచి గత 2.5 ఏళ్లగా సాగుతున్న వివాహేతర సంబంధం చివరకు 2 హత్యలకు దారితీసింది. నిందితుడిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి పలాస మెజిస్ట్రేట్ కోర్టుకు తరలించారు. దీనికి సంబంధించిన వివరాలు శుక్రవారం కాశీబుగ్గ డీఎస్పీ కార్యాలయంలో వి వెంకటప్పారావు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం గత నెల మే 17వ తారీఖున సోంపేట మండలం పాలవలస బైపాస్ రోడ్డు పక్కన ఉన్న జీడితోటల్లో గోకర్ల ఈశ్వర్రావు హత్యకు గురయ్యాడు. దీనిపై బారువా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ మేరకు దర్యాప్తు జరుగుతుండగా పాలవలస అత్తారింట్లో ఉంటున్న గోకర్ల రాజేశ్వరి అదృష్టమైనట్లు ఆమె తండ్రి మందస పోలీసులకు గత నెల 13వ తారీఖున ఫిర్యాదు చేశారు. దీనిపై మందస పోలీసులు దర్యాప్తు జరిపి గత నెల 15వ తారీఖున అదే మండలం పితాలి గ్రామ పరిధిలో గల రాజేశ్వరి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ జంట హత్యలు జీడితోటల్లోనే జరగడంతో ఆ దిశగా మందస, బారువా, సోంపేట పోలీసులు దృష్టి సారించారు. దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాశీబుగ్గ డీఎస్పీ స్పెషల్ టీంను రంగంలోకి దించి కేసును దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో కాశీబుగ్గ రూరల్ ఎస్ఐ ఎం తిరుపతిరావు, ఎం మంగరాజు, సోంపేట సీఐ కె కృష్ణప్రసాద్, మందస సోంపేట పిఎస్లు తదితరులు పాల్గొన్నారు. కవిటి పట్టణంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు జన్మదినం మరియు పింగళి వెంకయ్య వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. కవిటి పట్టణంలోని కళ్యాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆవరణలో అల్లూరి సీతారామరాజు జన్మదినం, పింగళి వెంకయ్య వర్ధంతిని విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బిందుమాధవి జ్యోతి వెలిగించగా ఏవో రాణి పూలమాలలు అలంకరించారు. విద్యార్థులు ఉద్దేశించి బిందుమాధవి మాట్లాడుతూ పింగళి వెంకయ్య జీవితం, అతను రూపొందించిన జాతీయ పథకం ఏ సందర్భంలో తయారు చేయవలసి వచ్చింది, ఎప్పుడు ఎగరవేశారు, దానికి ఉన్నటువంటి రంగులు, చక్రం యొక్క వివరాలను విద్యార్థులకు తెలియజేయగా ఏవో రాణి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు యొక్క
జీవితం, అతను ఆశయాలు, అతనికి వచ్చిన మన్యం వీరుని బిరుదు గురించి, స్వతంత్ర పోరాటంలో అతని సేవల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అతని పేరు మీద ఒక జిల్లా కూడా రూపొందించారని విద్యార్థులకు తెలియజేశారు. బ్రిటిష్ పోరాటంలో అల్లూరు చేసిన ఉద్యమాలు విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పలాస రైల్వే స్టేషన్లో జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు గురువారం నిర్వహించారు. పలాస రైల్వే స్టేషన్లో లోకల్ పోలీసులు, జీఆర్పీ పోలీసులు సంయుక్తంగా డాగ్ స్క్వాడ్ తనిఖీలు గురువారం నిర్వహించారు. రైల్లో మత్తు పదార్థాలు, గంజాయి తదితర మాదక ద్రవ్యాలు కనుగొనేందుకు ఈ తనిఖీలు నిర్వహించారు. బుకింగ్ కౌంటర్లు, ప్లాట్ఫామ్లు, రైళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. కాశీబుగ్గ సీఐ సూర్యనారాయణ, తన సిబ్బంది అలాగే రైల్వే పోలీసులు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. అదేవిధంగా ప్రజ్ఞ డిగ్రీ కళాశాలలో మత్తు పదార్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.